మనం చూడాల్సినవి ఏంటంటే ఏపీపీఎస్సీ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయి, అలాగే వేరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయి, అలాగే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌లో మనం చూస్తే డెఫినిట్‌గా మీకేంటంటే క్వెషన్ ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్‌లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కూడా మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేయగలరు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టు ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వెషన్. మీకు ఏఈ మెయిన్స్ 2016 క్వెషన్ ఇచ్చారు. వరల్డ్స్ ఫస్ట్ వైట్ టైగర్ సఫారీ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే. సో ఇక్కడ మనకి ఒక పర్ఫెక్ట్ కీవర్డ్ అంటే లొకేషన్ అనమాట. సో ఎక్కువ కూడా లొకేషన్ బేస్డ్ క్వెషన్స్ అయితే ఈ మధ్యన వస్తున్నాయి. అండ్ ఇది ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ జిల్లా సైనిక్‌లో కూడా సేమ్ ఇదే ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇక్కడ ఏంటంటే స్టేట్ అడిగారనమాట. సో డైరెక్ట్ క్వెషన్. సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ దాని తర్వాత లొకేషన్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మైనింగ్ ఎగ్జామ్‌లో కూడా ఇలా ఒక క్వెషన్ వచ్చింది. ఇన్ విచ్ స్టేట్ ద కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈస్ లొకేటెడ్? ఓకే. ఇలాగా మీకు నేషనల్ పార్క్స్, అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, సో వీటి తాలూకా లొకేషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ స్టేట్‌కి చెందినవి అని అడగొచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటో పర్టిక్యులర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉందనుకోండి. అది ఏ స్టేట్‌లో ఉంది అని క్వెషన్స్ అయితే వస్తున్నాయి. ఓకే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్‌లో కూడా ఇదే టైప్ ఆఫ్ క్వెషన్ అయితే రావడం జరిగింది. బిటర్కనికా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఒడిషా ఈస్ ఫుల్ ఆఫ్. ఓకే. ఇక్కడ ఏంటి కొంచెం ట్విస్ట్ చేశారు. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఇంతకుముందు మనం చూసుకుంటే మైనింగ్ ఎగ్జామ్‌లో కానీ, లేకపోతే జిల్లా సైనికుల ఎగ్జామ్ గాని మనకి స్టేట్ మాత్రమే అడిగారు. అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్‌లో ఉంది. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే కొంచెం ట్విస్ట్ చేశారు. అలాగే ట్రెండ్ కూడా మారింది. క్వెషన్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా మారింది. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఇదొక సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే ఏపీపీఎస్సీ ఏ సీక్వెన్స్‌లో కండక్ట్ చేసిందో అదే సీక్వెన్స్‌లో మీకు క్వెషన్స్ అయితే తీసుకున్నాను. సో దాన్ని బట్టి మనకి ఎగ్జాక్ట్‌గా ట్రెండ్ అనాలిసిస్ అనేది తెలుస్తుంది. అండ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా మారింది అనేది కూడా తెలుస్తదని మీకు చెప్పాను. సో అదే టైప్ ఆఫ్ అప్రోచ్ ఇప్పుడు మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ మీరు గమనిస్తే సో ఇంతవరకు ఏంటి ఏ స్టేట్‌లో ఉందని అడిగారన్నమాట. ఇప్పుడేంటి క్వెషన్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది. సో ఇక్కడేంటి ఏ స్టేట్‌లో ఉందని కూడా ఇచ్చేశారు. అయితే నేషనల్ పార్క్‌లో ఏంటి ఎక్కువగా ఉన్నాయని అడిగారన్నమాట. ఇలాగా మీకు ప్రతి నేషనల్ పార్క్‌లో ఏంటి ఎక్కడ ఫేమస్, అలాగే ఆ పక్కన ఏమైనా రివర్స్ ఉన్నాయా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఓకే. సో ఇదొక అప్రోచ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2013లో కూడా రావడం జరిగింది. ఓకే. అంటే ఏ రివర్ ఆ నేషనల్ పార్క్ పక్కకుండా ఫ్లో అవుతుంది అండ్ ఏ రివర్‌కి అటాచ్ అయ్యి ఉంది ఇవన్నీ కూడా క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సేమ్ అదే ఎగ్జామ్‌లో ఇందాక ఏదైతే మనం ట్రెండ్ చూసామో అదే కంటిన్యూ అయింది. కానీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ క్వెషన్ మాత్రం కొంచెం ట్విస్ట్ చేసి అడిగారు. సో అగైన్ సేమ్ ఎగ్జామినేషన్ అంటే గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్‌లోనే మనకి ఇంకో క్వెషన్ వచ్చింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. సో సేమ్ ఇందాక ఏదైతే మనం అనుకున్నామో అదే ఇచ్చారన్నమాట. ఈవెన్ ఫ్యాక్టరీస్ ఎగ్జామ్‌లో చూసుకుంటే ఇక్కడ ఒక బయోస్ఫియర్ రిజర్వ్ పేరిచ్చి అది ఎక్కడ ఉందని అడిగారు. అంటే ఏ స్టేట్‌లో ఉందని అడిగారన్నమాట. ఇలాగ బయోస్ఫియర్ దాని యొక్క లొకేషన్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతవరకు మనం చూసుకుంటే నేషనల్ పార్క్స్ అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ఎక్కువగా కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో వాటి తాలూకా లొకేషన్ అయితే ఎగ్జాక్ట్‌గా అడుగుతున్నారు ఏ స్టేట్‌లో ఉందని. ఈవెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్‌లో కూడా ఈ నేషనల్ పార్క్ తాలూకా లొకేషన్ అలాగే ఇట్స్ ఫుల్ ఆఫ్ అని ఇచ్చారన్నమాట. ఇందాక మనకి సేమ్ ఇదే క్వెషన్ ఇచ్చారు. సో బిటర్కనికా ఇన్ ఒడిషా ఈజ్ ఏ. ఇలాగ మనకేంటే రిపిటీషన్స్ ఏ విధంగా వస్తున్నాయనేది కూడా మీరు గమనించొచ్చు. అందుకు ప్రీవియస్ పేపర్స్‌ని కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. ఎందుకు ఇక్కడ చూడండి గ్రౌండ్ వాటర్ ఎగ్జామ్‌లో సేమ్ ఏదైతే క్వెషన్ ఉందో సేమ్ అదే ఫార్మాట్‌లో మీకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్‌లో కూడా రావడం జరిగింది. ఇలాగ రిపిటీషన్ ఆఫ్ క్వెషన్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రతి 3, 4 ఎగ్జామ్స్‌కి. సో ఎక్కడో లింక్ అనేది కుదురుతుంది. అది ఆ 1 మార్క్ కూడా మీకు ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ పేపర్స్‌ని కూడా బాగా అనలైజ్ చేయాలని చెప్తుంటాను. నెక్స్ట్ ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్‌లో చూడండి. కోరింగా సాంక్చురీ ఇందాక మనం చూసాం. ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ కోరింగా సాంక్చురీ ఏ స్టేట్‌లో ఉందని అడిగారనమాట. అయితే ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ కీవర్డ్ ఏం తీసుకున్నారు కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ నుంచే వేరే ఫార్మాట్‌లో క్వెషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా అంతే. కోరింగా సాంక్చురీ ఈస్ ఫుల్ ఆఫ్ సేమ్ మనం ఏదైతే ఒడిషా చూసాం సేమ్ ఇదే ప్రాపర్ అప్రోచ్‌లో రావడం జరిగింది బీసీ వెల్ఫేర్ ఎగ్జామ్‌లో. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా నేషనల్ పార్క్స్ మీద ఒక క్వెషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చారు విచ్ ఆఫ్ దీస్ నేషనల్ పార్క్స్ ఆఫ్ ఇండియా ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వెషన్. ఓకే. ఇలాగ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ కూడా మీరు చదవాలి. అండ్ ఇక్కడ ఏంటి ఒక కీవర్డ్ యాడ్ చేశారు. నాట్ అనేది యాడ్ చేయడం జరిగింది.
కాబట్టి ఏవైతే నేషనల్ పార్క్స్ ఉన్నాయో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ అయ్యాయో బై యునెస్కో అవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. సో ఇదొక టైప్ ఆఫ్ అప్రోచ్ ఏపీపీఎస్సీ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా మనం ఒక టైప్ ఆఫ్ అప్రోచ్‌లో క్వెషన్స్ చూసాం. కానీ ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్‌లోకి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనే దీని మీద క్వెషన్ అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఓకే. కాబట్టి ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో కూడా మీకు క్వెషన్స్ అయితే రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు కూడా మనం ఏపీపీఎస్సీ పేపర్స్‌ని అనలైజ్ చేసాం. సో ఏపీపీఎస్సీ ఏ విధంగా క్వెషన్స్ అడుగుతున్నారు మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చే ఉండాలి. అయితే ఇప్పుడు వేరే స్టేట్ పీఎస్సీ వాళ్ళ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఏంటి? వాళ్ళ క్వెషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది? అండ్ ఏ టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ యూపీపీఎస్సీ 2018 ప్రిలిమ్స్ క్వెషన్ ఇది. అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 ప్రిలిమ్స్ క్వెషన్ ఇది. ఓకే. డచ్‌గమ్ నేషనల్ పార్క్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే. సో దేనికి అసోసియేట్ అవుతుందని అడిగారనమాట. ఓకే. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఒక కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇంతవరకు మనం ఏంటంటే లొకేషన్ అంటే ఏ స్టేట్‌లో ఉంది అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ పర్టిక్యులర్ నేషనల్ పార్క్ పేరు ఇచ్చి దేనికి అసోసియేట్ అవుతుందని అడిగారనమాట. ఓకే. సో ఇది కూడా ఒక పర్టిక్యులర్ న్యూ ట్రెండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మేబీ ఏఈ ఎగ్జామ్ నుంచే ఈ టైప్ ఆఫ్ క్వెషనింగ్ స్టైల్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకంటే ఇది లేటెస్ట్ ట్రెండ్. ఇంతవరకు మనం చూసిందేంటి ఏపీపీఎస్సీ 2016, 2017లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్. కానీ ఇప్పుడేంటి లేటెస్ట్ ట్రెండ్ అనాలిసిస్ కూడా మీరు గమనించాలి కాబట్టి అందుకే వేరే స్టేట్ పీఎస్సీ పేపర్స్‌ని అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను. సో ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో క్వెషన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఏంటి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. అండ్ ఈ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేస్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. ఓకే. సో ఇంతకు ముందంతా కూడా మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేషనల్ పార్క్ పేరిచ్చి ఏ స్టేట్‌లో ఉందని డైరెక్ట్ క్వెషన్ అడిగారు. కానీ ఇదే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి మనకి వేరే స్టైల్‌లో అడిగారు. ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేస్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. సో ఇలాగా క్వెషన్స్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగింది 2018లో అది కూడా వేరే స్టేట్ పీఎస్సీ పేపర్స్‌లో. కాబట్టి ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ క్వెషనింగ్ స్టైల్ రావడానికి చాలా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేబీ ఇప్పుడు 1/3 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక మీరు కొనసాగిస్తే మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే ఇలాంటి క్వెషన్స్ దగ్గర తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి మైన్యూట్ థింగ్స్‌ని కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని క్వెషన్ తాలూకా ట్రెండ్ అనాలిసిస్‌ని అర్థం చేసుకుంటే డెఫినిట్‌గా మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ డెఫినిట్‌గా మీరు కాంపిటీషన్‌ని కూడా బీట్ ఔట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఎంపీపీఎస్సీ అంటే మధ్యప్రదేశ్ పీఎస్సీ. సో వీళ్ళు కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఫాలో అయ్యారు. ఏంటి కన్హా నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్. సో ఏ పర్టిక్యులర్ థింగ్‌కి ఏ పర్టిక్యులర్ యానిమల్స్‌కి ఇది ఫేమస్ అని అడిగారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇందాక మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ పీఎస్సీలో డచ్‌గమ్ నేషనల్ పార్క్ ఈస్ అసోసియేటెడ్ విత్ అని చెప్పి ఒక పర్టిక్యులర్ థింగ్ ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడేంటి ఇక్కడ చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్ పీఎస్సీలో దేనికి ఫేమస్ అని అడిగారు కన్హా నేషనల్ పార్క్. సో ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ అప్రోచ్ కూడా మీరు లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కేపీఎస్సీ 2017 అంటే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ 2017లో చూసుకుంటే ఇక్కడ మ్యాసివ్ ఫాలోయింగ్ ఇచ్చారు. అండ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ స్టైల్ డెఫినెట్‌గా ఈసారి రావడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది 2017లో జరిగిన ఎగ్జామ్. ఇక్కడ చూసుకుంటే మీరు ఇందాక ఉత్తరప్రదేశ్ పీఎస్సీలో కూడా ఇలాగే ఇచ్చారు. నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్ అని. కాబట్టి ఈ పర్టిక్యులర్ స్టైల్ అనేది రావడానికి అవకాశం ఉంది. అండ్ ఈ పర్టిక్యులర్ క్వెషన్ ప్యాటర్న్ కూడా మీరు అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఏం ఇచ్చారు యానిమల్ ఇచ్చారు ఒక సైడ్ లిస్ట్ కింద అండ్ ఇంకోటి వైల్డ్ లైఫ్ సాంచురీ పేరు ఇచ్చారన్నమాట. సో ఇలాగ మ్యాసివ్ ఫాలోయింగ్ చేయమన్నారు. సో ఇందాక ఏదైతే మనం అనుకున్నామో ఇది బేసిక్ లెవెల్ క్వెషన్ ఎంపీపీఎస్సీ 2018లో. ఇదేంటి కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువ ఉన్న క్వెషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో కూడా ఒక క్వెషన్ అయితే వచ్చింది. ప్రిలిమ్స్‌లో 2018 ప్రిలిమ్స్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈస్ పాక్వి వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేటెడ్. ఇలాగా లొకేషన్ బేస్డ్ క్వెషన్ అయితే రావడం జరిగింది. ఓకే. సో ఈ పర్టిక్యులర్ స్టైల్ అనేది మనకి సివిల్ సర్వీస్‌లో కనిపించింది. అలాగే వేరే స్టేట్ పీఎస్సీలో కూడా మనకి కనిపించింది. అండ్ ఇక్కడ మీరు ఎక్కువ కూడా గమనించాల్సిందంటే 2017లో ఇక్కడ కేపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ కనుక గమనిస్తే మీరు యానిమల్స్ ఇచ్చారు, వైల్డ్ లైఫ్ సాంచురీ ఇచ్చారు. సో జనరల్‌గా ఏంటంటే వైల్డ్ లైఫ్ సాంచురీ నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఏ పర్టిక్యులర్ స్టేట్‌లో ఉందని బై హార్ట్ చేసి వదిలేస్తారు. కానీ ఇప్పుడు అలా కాదు. యానిమల్స్‌తో మీరు లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే
ఉంది. ఓకే. అండ్ ఇక్కడ కూడా అంతే. కన్హా నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్. సో ఇలాగ కూడా యానిమల్స్ కూడా మీరు లింక్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి మీకు మార్క్స్ని తీసుకొస్తాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తే డెఫినెట్గా మీకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఈ పర్టికులర్ మెథడ్స్కి అలవాటు పడండి. ఓకే. సో డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే. సో ఇది యాక్చువల్ స్టైల్. సో ఎలాగ ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ వెళ్తుంది అనేది మీరు ఆల్రెడీ గమనించినట్టు తెలుస్తుంది. సో అందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ స్టైల్స్కి మీరు అలవాటు పడాలంటే సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది తెలుసుకుంటే మీకు చాలా చాలా సింపుల్ అవుతుంది మీ ప్రిపరేషన్. కాబట్టి నేను ఇప్పుడు ఏవైతే మీకు ఇన్పుట్స్ ఇచ్చానో సో ఏ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో కానీ లేకపోతే వేరే స్టేట్ పిఎస్సీస్లో కానీ లేకపోతే మన ఏపీపీఎస్సీలో కానీ ఈ మొత్తం అన్ని కూడా ఒక హాలిస్టిక్ అప్రోచ్లో చూపించాను. సో ఈసారి దీని నుంచి క్వశ్చన్స్ అయితే ఈ ఫార్మాట్లో రావడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో పర్టికులర్ 2018 యూపీపీఎస్సీ క్వశ్చన్స్ అలాగే ఎంపీపీఎస్సీ క్వశ్చన్స్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. అలాగే ఈ కేపీఎస్సీ క్వశ్చన్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇదే టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయితే డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఈ వే ఆఫ్ స్టైల్ ఏదవుతుందో దీనికి అలవాటు పడితే డెఫినెట్గా మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ఈ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.